Guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ట్యుటోరియల్ డిస్కషన్ 8th జూన్వి చేస్తున్నాము. ఇది ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్, హిందూ ఎడిటోరియల్స్. ఫస్ట్ కోట్ ఆఫ్ ది డే ఉంటుంది మన లెక్చర్లో, ఎడిటోరియల్ డిస్కషన్, దాంతోపాటు వొకాబులరీ సెషన్, వన్ లైనర్, కరెంట్ అఫైర్స్ న్యూస్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతోపాటు మ్యాప్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. యూరోప్ కాంటినెంట్ గురించి మాట్లాడుతున్నాము. ఇందులో నెదర్లాండ్స్ గురించి మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం. రండి ఫస్ట్ కోట్ ఆఫ్ ది డే చూద్దాం. మీ లైఫ్లో హ్యాపీ డేస్ ఉంటాయి, నెక్స్ట్ బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. హ్యాపీ డేస్లో మీకు హ్యాపీనెస్ అనేది కలుగుతుంది, బ్యాడ్ డేస్లో గ్రీఫ్ అనేది వస్తుంది, దుఃఖం అనేది వస్తుంది. సో ఈ గ్రీఫ్ని ముందుకెళ్తూ మీ లైఫ్ని స్టెప్ వైజ్ కంటిన్యూస్ వేగా ఒక స్టెప్ వైజ్ అనేది ప్రాసెస్ చేసుకుంటూ దాని నుంచి మిస్టేక్స్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వొకాబులరీ సెషన్ చూడండి. సెగ్రిగేషన్ అంటే సినానిమ్స్, విడదీయుట, సెపరేషన్ చేయడం, సెట్టింగ్ అపార్ట్, ఐసోలేషన్. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఇంటిగ్రేషన్. సెగ్రిగేషన్ అంటే సెపరేషన్. ఎంటాంగిల్ అంటే చిక్కు చేయు. ఎంటర్విన్ ట్యాంగిల్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ డిస్ఎంటాంగిల్. నెక్స్ట్ బ్యాటర్ అంటే కొట్టడం, మార్న, పమెల్. సినానిమ్స్ పౌండ్, బఫెట్. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఎయిడ్, హెల్ప్ చేయడం. నెక్స్ట్ కొలాబరేట్ అంటే సహకరించడం, ఫ్రాటర్నైజ్. సినానిమ్స్ వచ్చేసి కన్స్పైర్, కొల్యూడ్. దీనికి ఆపోజిట్ వర్డ్ రెసిస్ట్. డిస్సిమినేషన్ అంటే వ్యాప్తి చేయడం, స్ప్రెడ్డింగ్ నేచర్. నెక్స్ట్ సినానిమ్స్ సర్క్యులేషన్, డిస్ట్రిబ్యూషన్. ఇవి రెండు సినానిమ్స్. ఆపోజిట్ వర్డ్ ఎరాడికేట్, రిమూవ్ చేయడం. డిస్సిమినేషన్ అంటే స్ప్రెడ్ చేయడం. నెక్స్ట్ యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఎరాడికేట్. నెక్స్ట్ రిట్రాక్ట్ అంటే ముడుచుకొని పోవు. పుల్ ఇన్, గివ్ అప్, పుల్ బ్యాక్, డ్రా ఇన్. ఇవన్నీ సినానిమ్స్, సేమ్ మీనింగ్స్. ఆపోజిట్ వర్డ్ ఎక్స్టెండ్. సో రిట్రాక్ట్ అంటే పుల్ ఇన్ ఆర్ గివ్ అవే, పుల్ బ్యాక్ ఏమన్నా చెప్పొచ్చు. నెక్స్ట్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇవన్నీ. సెగ్రిగేషన్ అంటే సపరేట్ చేయడం. నెక్స్ట్ ఎంటాంగిల్ అంటే ట్యాంగిల్ చేయడం, ఇంటర్విన్ చేయడం, చిక్కుకొని పోవడం. బ్యాటర్ అంటే ఫైట్ చేయడం. నెక్స్ట్ కొలాబొరేట్ అంటే సహకరించడం, అగ్రిమెంట్కి రావడం, కొలాబొరేట్. డిస్సెమినేట్ అంటే స్ప్రెడ్డింగ్. రిట్రాక్ట్ అంటే గివ్ అప్ చేయడం. నెక్స్ట్ సెషన్ చూద్దాం. నెక్స్ట్ మన ఎడిటోరియల్స్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్ఏసి గురించి మాట్లాడుతుంది. ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఉన్న డిస్ప్యూట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి స్పేస్ ఎక్స్ రీసెంట్గా ఒక రాకెట్ని లాంచ్ చేసింది కదా, సో దీని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఆర్టికల్లో రీసెంట్గా మోడీ రిపోర్ట్ వచ్చింది కదా, సో దాంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి BAA2 నుంచి BAA3కి వర్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సో దీని మీద రిపోర్ట్ మాట్లాడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు సరిగ్గా. సెంట్రల్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్కి ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా మన ఎకనామీని ఒక మంచి గ్రోత్ తీసుకుని రావాలనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇటువంటి డెఫిసిట్ సిచ్యువేషన్ 2008లో వచ్చింది కదా, ఎకనామిక్ క్రైసిస్. సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ రాకుండా ఒక గ్రేట్ డిప్రెషన్కి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయండి, ఫైనాన్సింగ్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయండి స్టేట్స్కి అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ రీసెంట్గా కొత్త మ్యాప్ని రిలీజ్ చేసింది కదా, సో దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి ముఖ్యంగా నావీ గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. 1962లో మరియు 1971లో వార్స్ జరిగినాయి కదా, సో ఇది ఇండియాకి మధ్య చైనాకి మధ్య జరిగిన వార్. ఇది వచ్చేసి ఇండియాకి మధ్య ఇండియాకి మధ్య పాకిస్తాన్కి మధ్య జరిగిన వార్. ఈ 1971లో బంగ్లాదేశ్ కొత్త కంట్రీగా మారింది. సో ఇందులో వచ్చేసి నావీ ఒక మేజర్ రోల్ ప్లే చేసింది అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మధ్య మరియు ఆస్ట్రేలియా మధ్య వర్చువల్ మీటింగ్ అనేది జరిగింది రీసెంట్గా 2 days బ్యాక్. సో ఆ మీటింగ్ని ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి 4 MOUs కూడా సైన్ చేస్తున్నారు. ఇటువంటి మీటింగ్ అనేది వర్చువల్గా జరగకూడదు. రాబోయే దినాల్లో ఒక మంచి పబ్లిక్ డిప్లొమసీ అనేది ఉండాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ COVID-19 నుంచి బయటికి పడాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆస్ట్రేలియాకి PM వచ్చేసి స్కాట్ మారిసన్, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెరా.
నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ పాయింట్, ఇది చూద్దాం. నెక్స్ట్ డేటా పాయింట్ కూడా చూద్దాం. రండి ఒక్కొక్క దాన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ పాయింట్ చూడండి. ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. సో ఇది వచ్చేసి 24 సీట్స్ మీద 10 స్టేట్స్లో జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్కి ఈ మోడీజీ ఫోటో తీసుకొని అమిత్ షా వచ్చేసి వస్తున్నారు నితీష్ సార్ దగ్గర. సో మాకు ఓటేయండి అనేసి ఈయన అడుగుతున్నారు. సో వర్చువల్ సపోర్ట్ చేయండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాతో మాట్లాడండి అనేసి ఇక్కడ అమిత్ షా అడుగుతున్నారు, ఓటింగ్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్ వైపు పోదాం. ఫస్ట్ స్పేస్ ఎక్స్ వచ్చేసి ఒక రాకెట్ని లాంచ్ చేసింది. ఇది ముఖ్యంగా ఒక హ్యూమన్స్ని స్పేస్లోకి పంపిస్తుంది. స్పేస్ ఎక్స్ వచ్చేసి ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, ఇది అమెరికాలో ఉంది. ముఖ్యంగా దీని యొక్క ఫార్మేషన్ డే వచ్చేసి May 6, 2002లో ఫామ్ అయింది. ఇది ప్రైవేట్ కంపెనీ ద్వారా స్టార్ట్ చేసిన స్పేస్ ఎక్స్ కంపెనీ. ఇది టెక్నాలజీ కార్పొరేషన్. మన ఇండియాలో ఇస్రో ఎట్లా ఉందో ఆ విధంగా స్పేస్ ఎక్స్ ఇది ప్రైవేట్, గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్. సో ఇది వచ్చేసి ఫౌండర్ ఎలాన్ మస్క్, సిఇఓ వచ్చేసి ఎలాన్ మస్క్, ఈయనే ఇది స్టార్ట్ చేసినారు. ఈయన వచ్చేసి ముఖ్యంగా వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇటువంటి మనిషికి ఇగ్నోర్ చేసినారు ఇంతకుముందు నాసా వాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళే ఇతనికి పార్ట్నర్షిప్గా రండి అనేసి చెప్తున్నారు. ఈ ఆర్టికల్లో చూద్దాం. యుఎస్ అమెరికా వాళ్ళు వచ్చేసి సిన్స్ 9 years గ్యాప్ వచ్చింది. మన హ్యూమన్స్ ఎవరికి స్పేస్ పైనకి పంపించలేదు. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఎక్కువగా రష్యా మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళు వచ్చేసి రష్యా వాళ్ళకి వచ్చేసి ఒక్క పర్సన్కి పంపించాలంటే $80 million కంపల్సరీగా ఇవ్వాలి అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళకి పంపించాలంటే. సో ఇటువంటి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ వచ్చేసి ముందుకు వచ్చేసి మేము కూడా స్పేస్లోకి పంపిస్తాము అనేసి 1960 నుంచి ఈ వర్క్ హార్డ్ చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా బిట్వీన్ నాసా అండ్ ఎలాన్ మస్క్కి వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. సో ఎలాన్ మస్క్ వచ్చేసి స్పేస్ ఎక్స్కి సిఇఓ. ఇతను వచ్చేసి 2000లోనే ఒకసారి రాకెట్స్ని పంపించడానికి ఒక పర్మిషన్ తీసుకున్నారు. కానీ వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది. అమెరికాలో ఉన్న గవర్నమెంట్ లేదు, అవసరం లేదు, మేమే గవర్నమెంట్ ద్వారా పంపిస్తాము ఇక్కడ అనేసి వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. సో నాసా వచ్చేసి ఫెయిల్యూర్ అయిపోయింది అప్పుడు. కానీ స్పేస్ ఎక్స్ వచ్చేసి రాను ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా 2020లోనే మే మంత్లో వీళ్ళు స్పేస్ ఎక్స్ ద్వారా ఒక రాకెట్ని లాంచ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లాంచ్ చేసినారు కాబట్టి జపానీస్ బిలియనరీ యూసాకో మైజావా ఇతను వచ్చేసి ఏం చెప్తున్నాడంటే నేను కూడా మూన్కి ట్రావెల్ చేస్తాను, స్పేస్లోకి వెళ్తాను అనేసి ఇతను తన సీట్ని రిజర్వ్ చేసుకున్నారు ఫ్యూచర్లోకి. స్పేస్ ఎక్స్ నుంచి నేను కూడా రాకెట్లో మూన్ దగ్గరికి పోతాననేసి ఇతను సీట్ రిజర్వ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నాసా మరియు ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్గా మారుతున్నారు. వీళ్ళు కేవలం స్పేస్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, వాటిని మూన్లోకి పంపిస్తారు, స్పేస్లోకి పంపిస్తారు. సో వీళ్ళు వచ్చేసి ఈ స్పేస్ ఫ్లైట్స్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎలా పంపిస్తారో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, సో అదేవిధంగా అమెరికా నుంచి మేము వచ్చేసి స్పేస్లోకి ఫ్లైట్స్ని డైలీ పంపిస్తాము. డైలీ కాకుండా మంత్లీ వైజ్ అనేది పంపిస్తాము. ఇది ఒక రిమార్కబుల్ ఫీట్, అంటే గుడ్ స్టెప్ ఇది. సో విల్లింగ్నెస్ టు ఫెయిల్, చాలాసార్లు ఫెయిల్ అయినారు, అయినా కూడా స్పేస్ ఎక్స్ అనేది ఇప్పుడు ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంది వాళ్ళకి, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి. సో దీనికి నాసా వాళ్ళు కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాసా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీ, ఇది అమెరికాలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీ. ఇది ముఖ్యంగా ఇన్నోవేషన్, టెస్టింగ్, బిల్డింగ్ టెక్నాలజీ ఇవన్నీ స్పేస్ ఎక్స్కి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. సో దీని నుంచి స్పేస్ ఎక్స్ నుంచి చాలా కంపెనీస్కి ఇన్విటేషన్ కూడా పోయింది. చాలా కంపెనీస్ వీటిలో చేర్చడానికి ఇన్విటేషన్ పంపించినారు. సో అందులో ఇండియా కూడా, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాంట్లో ఇటువంటి అమెరికాలో ప్రైవేట్ వాళ్ళకు కూడా తీసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి మన ఇండియాలో కూడా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేసి ఈ ఇస్రో ఉంది కదా మన ఇండియాలో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అనేసి చెప్తున్నారు మన నరేంద్ర మోడీ వచ్చేసి రీసెంట్గా ఒక మార్స్ ఆర్బిషన్ మిషన్ అని స్టార్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు స్పేస్లోకి. అది వచ్చేసి జస్ట్ ₹7 per kilometer, చాలా చీఫెస్ట్ రాకెట్ని పంపించినారు, ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ రాకెట్ని. సో ఇది వచ్చేసి ఆటో రిక్షాలో ట్రావెల్ చేసిన కాస్ట్ అంతే అనేసి ఆయన మోడీజీ ఒక స్పీచ్లో కూడా ఫేమస్గా చెప్పుకున్నారు.
నెక్స్ట్ స్పేస్ ఎక్స్ వాళ్ళు వచ్చేసి ఫ్లై చేసినారు, టెస్ట్ చేసినారు, నెక్స్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ దానికి రిపేర్ చేసి ఫిక్స్ చేసినారు. సో ఇటువంటి ఫెయిల్యూర్ నుంచి ఆయన వచ్చేసి ఒక మంచి స్టేజ్కి ఇప్పుడు రీచ్ అవుతున్నారు. ఒక రాకెట్స్ ఇప్పుడు పంపిస్తున్నారు స్పేస్లో. సో మీరు కూడా జీవితంలో ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన దాని నుంచి ఒక మిస్టేక్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అవుతూ కొత్త దాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది జరుగుతుంది. లైఫ్ అంటే రెండు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, నెక్స్ట్ దుఃఖం కూడా ఉంటుంది, గ్రీఫ్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్తేనే లైఫ్ అనేది మన ఎగ్జామినేషన్స్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇస్రో వచ్చేసి ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది క్రియేట్ చేస్తుంది గ్లోబల్ మార్కెట్లో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ద్వారా చంద్రయాన్ 2 కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది మూన్ పైన వెళ్ళేసి ఆర్బిటార్ రోవర్ ఇవన్నీ ప్లేస్మెంట్ జరిగినాయి కదా. సో దీనిలో కూడా ఇస్రో అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కూడా ఇప్పుడు ఛాన్స్ అనేది ఇస్తుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వీళ్ళిద్దరు వచ్చేసి కంప్లీట్గా కలిసి ఒక బ్యాలెన్స్ ద్వారా ముందుకెళ్ళాలా. సూపర్ పవర్ అనేది చూపించకూడదు. కాంపిటీషన్ స్పేస్ దాంట్లో కాంపిటీషన్తో ఒక ముందుకెళ్తేనే సూపర్ పవర్ అనేది చూపించకుండా ముందుగా బ్యాలెన్స్కి చేసుకుంటూ ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఒక బౌండరీ, ఇది చైనాకి మధ్య ఇండియాకి మధ్య ఉన్న బౌండరీ. సో దీన్ని మ్యాప్ మీద చూద్దాం ఒకసారి. ఇది మన బ్యూటిఫుల్ ఇండియా మ్యాప్, ఇది చైనా. సో దీనికి మధ్య ఉన్నది నేపాల్ కంట్రీ, శాండ్విచ్గా ఉంది. ఇండియాకి మధ్య చైనాకి మధ్య నేపాల్. నెక్స్ట్ ఒక క్లియర్ మ్యాప్ చూద్దాం. ఇందులో చూడండి, ఇది అక్సైచిన్ ఏరియా, డిస్ప్యూటెడ్ ఏరియాస్, ఇవన్నీ ఏరియాస్ రెడ్ రీజన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చైనా తనవే అనేసి చెప్తుంది. ఇక్కడ చూడండి ఈస్టర్న్ సెక్టార్లో 1325 కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా చైనా కంట్రోల్ చేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ వెస్టర్న్ సైడ్ చూడండి 1570 కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా, సెంట్రల్ 540 కిలోమీటర్స్ ఏరియా ఆక్యుపై చేసుకుంది. సో ఈ అక్సైచిన్ ఏరియా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఈ లైన్ని అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఫైట్ అనేది జరుగుతున్నాయి. రీసెంట్గా సోల్జర్స్ అనేటివి ఇక్కడ వచ్చేసి స్టాండ్ ఆఫ్ చేసినారు. దీన్ని చూడండి, ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇదంతా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా. ఇక్కడ మ్యాక్మోహన్ లైన్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ దురన్ లైన్, ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్య ఉన్న బౌండరీ లైన్. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉంది. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ చూడండి డోక్లా స్టాండ్ ఆఫ్ గురించి ఆర్టికల్లో మాట్లాడతాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సిక్కిం దగ్గర ఉంది డోక్లా స్టాండ్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ అక్సైచిన్ ఏరియా, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ మ్యాక్మోహన్ లైన్ ఉంది. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్దాం. ఇండియా మరియు చైనా సోల్జర్స్ వచ్చేసి లడాక్, సిక్కిం దగ్గర వచ్చేసి స్టాండ్ ఆఫ్ అనేది చేస్తున్నారు. ఇది వచ్చేసి దీని మీద వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా జరిగింది. మన ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఉన్న ఆఫీసర్స్ మధ్యలో మీటింగ్ కూడా జరిగింది, వర్చువల్ మీటింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ అనేది జరిగింది. కానీ దానికి ఫ్రూట్ అనేది పండు అనేది రాలేదు. ఏదైనా ఎగ్జామ్ రాస్తే అప్పుడే రిజల్ట్స్ వచ్చేస్తాయా? రావు కదా. సో దానికోసం వెయిట్ చేయాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గెట్టింగ్ ద గుడ్ రిజల్ట్స్. సో ఫ్రమ్ బోత్ సైడ్స్ టాక్స్ అనేటివి మంచిగానే జరిగినాయి, కానీ రిజాల్వ్ అనేది చేయలేదు సిచ్యువేషన్కి. నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ మరియు చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పిన్ డోక్లామ్ 2017లో జరిగిన స్టాండ్ ఆఫ్ చాలా మంచి భయంకరంగా జరిగింది. అది నియర్లీ 73 days వరకు జరిగింది స్టాండ్ ఆఫ్. అంటే చైనాస్ ఆర్మీ మరియు ఇండియా ఆర్మీ వీళ్ళిద్దరు వచ్చేసి ముందుకు నిలబడి బ్యాక్ సైడ్ పోండి అనేసి చెప్తారు. ఎవరు బ్యాక్ సైడ్ పోతారో సో అప్పుడే కాంప్రమైజ్ అవుతుంది సిచ్యువేషన్. సో ఇటువంటి డిస్ప్యూట్స్ అనేటివి డోక్లామ్ ఇన్సిడెంట్ దగ్గర జరిగింది. డోక్లామ్ సిక్కిం దగ్గర ఉంది కదా, సో అక్కడ జరిగింది. నియర్లీ 73 days వరకు జరిగింది. ఇది వచ్చేసి దీనికి సొల్యూషన్ G20 సమ్మిట్ జరిగిన తర్వాత దీనికి సొల్యూషన్ అనేది వచ్చింది. చాలా డిఫరెన్సెస్ అనేటివి వచ్చినాయి, అయినా కూడా ఈ సిచ్యువేషన్ని, ఇన్సిడెంట్ని చాలా ఈజీ వేలో సాల్వ్ చేసుకొని పోయినారు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మరియు బీజింగ్ చైనీస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు 2020లో పాంగాంగ్ సో లేక్, గాల్వాన్ వ్యాలీ, గోగ్రా పోస్ట్, ఇవన్నీ లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉన్న రీజన్స్ ఇవన్నీ. నెక్స్ట్ నత్తులా పాస్, ఇది సిక్కిం దగ్గర డోక్లా స్టాండ్ ఆఫ్ గురించి మాట్లాడినాం కదా, అక్కడ ఉన్న రీజన్. సో ఈ రీజన్స్కి మధ్య ఇప్పుడు డిస్ప్యూట్ అనేది రేజ్ అయింది. సో దీన్ని ఇద్దరు సోల్జర్స్, ఇండియా మరియు చైనా సోల్జర్స్ వచ్చేసి స్టాండ్ ఆఫ్ అని చేస్తున్నారు. సో దీన్ని ఇండియా వచ్చేసి సాటిస్ఫై
జస్టిఫై అవుతూ టాక్స్ అనేది ఎక్కువ టాక్స్ చేయాలా, దీనికి పొలిటికల్ ఇష్యూ అనేది చేయకూడదు. చైనా కానీ ఇండియా కానీ దీన్ని ఒక మంచి టాక్స్గా అగ్రెషన్ ఏం లేకుండా, భయంకరంగా ఏం చేయకుండా, డేంజర్ ఏం కలగకుండా దీన్ని ముందుకెళ్ళాలా. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సిచ్యువేషన్ అనేది ఏప్రిల్ మే నుంచే జరుగుతూ వస్తుంది. సో దీని మీద ప్రొటెస్ట్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. చైనా దగ్గర నుంచి ప్రొటెస్ట్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ మధ్య లడాక్ మ్యాప్స్ దగ్గర కూడా చేంజెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. కానీ హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే అక్సై చిన్ ఏరియా మందే ఎక్కడ పోదు అనేసి హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, చైనీస్ సోల్జర్స్ ఎక్కువ మంది వచ్చేసినారు మన ఇండియా దగ్గర లడాక్ రీజన్ దగ్గర, సో ఏదన్నా యాక్షన్ తీసుకోవాలా అనేసి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్తే, అప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చేసి పార్లమెంట్లో దానికోసము కొత్త లాస్ తీసుకొని వస్తాము, మా అక్సై చిన్ ఏరియా మందే అనేసి ఇతను హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చేసి చెప్తున్నారు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా ఇంటెలిజెన్స్గా డీల్ చేయాలా అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ 2 సమ్మిట్స్ అనేటివి జరిగినాయి. ఒకటి ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి ఇన్ఫార్మల్ సమ్మిట్స్, 2 సమ్మిట్స్ కూడా. ఇన్ఫార్మల్ అంటే ఒక టాపిక్ మీద కరెక్ట్గా డిస్కస్ చేయరు. ఒక హోటల్కి వెళ్తే ఎలా ఉంటుందో దాని మీద మాట్లాడేదే, అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేయరు ఇక్కడ, ఏది తోస్తే అది మాట్లాడేది. సో అటువంటి దాన్ని ఇన్ఫార్మల్ అంటాం. ఫార్మల్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్టుతో మాట్లాడతాం. ఇది 2 సమ్మిట్స్ అనేటివి జరిగినాయి. ఫస్ట్ సమ్మిట్ వుహాన్లో జరిగింది, చైనాలో జరిగింది. నెక్స్ట్ సమ్మిట్ వచ్చేసి మమల్లాపురంలో జరిగింది, తమిళనాడులో జరిగింది. సో ఇటువంటి సమ్మిట్స్ జరిగినా ఏం ప్రయోజనం లేకపోయింది. గవర్నమెంట్ మాత్రము సైలెన్స్గా ఉంది. పబ్లిక్కి ఆన్సరింగ్ అనేది చేయాలా, ఇటువంటి సిచ్యువేషన్కి ఈజీ వేలో ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. డీసెంట్రలైజేషన్ చూడండి, ఇక్కడ కోవిడ్-19 అనేది వచ్చింది మన ఇండియాలో. ముఖ్యంగా 4 లాక్డౌన్స్ అనేటివి జరిగినాయి. సో ఫస్ట్ లాక్డౌన్ వచ్చేసి మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగింది. నెక్స్ట్ లాక్డౌన్ ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు జరిగింది. నెక్స్ట్ 2 వీక్స్ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఓవరాల్గా 75 డేస్ వరకు లాక్డౌన్ అనేది జరిగింది. సో ఈ కోవిడ్-19 వలన సిచ్యువేషన్ వలన 4 ఛాలెంజెస్ అనేటివి ముందుకు వచ్చినాయి. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, డబ్బుల విషయం కావచ్చు, నెక్స్ట్ హెల్త్ విషయం కావచ్చు, వెల్ఫేర్ జీవించేదాన్ని గురించి కావచ్చు, రీసోర్స్ మొబిలైజేషన్ గూడ్స్ని ప్రొవైడ్ చేసేదాన్ని కావచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ని మన గవర్నమెంట్ ఒక జాయింట్ఫుల్ వేగా పాలిటీని ఎక్కువ పొలిటికల్ ఇష్యూస్ చేయకుండా ఒక జాయింట్ఫుల్ వేగా ఫెడరల్ సిస్టమ్గా సెంటర్ మరియు స్టేట్స్ ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో దీనికి సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి లోకల్ లెవెల్ ఏరియాస్ని కూడా దీన్ని కలుసుకొని తీసుకొని పోవాలా. సెంటర్ వచ్చేసి స్టేట్స్ మరియు లోకల్ లెవెల్ ఏరియాస్ని కూడా కలుసుకొని ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది కదా. సో అది వచ్చేసి పంచాయత్ గురించి మాట్లాడుతుంది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదో వచ్చేసి మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది. సో లోయర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రీసెంట్గా ఎంపీ ల్యాడ్స్ స్కీమ్స్ని సస్పెండ్ చేసినారు. ఈ ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం 5 crores అనేటివి ఎంపీస్కి ఇస్తారు. ఈ ఎంపీస్ ఏం చేయాలంటే వాళ్ళ రీజన్స్లో వెళ్ళి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక డెవలప్మెంట్ అనేది తీసుకుని రావాలి ఎంపీస్. సో ఇది వచ్చేసి 5 years వరకు సప్లై చేస్తారు. 5 years అంటే 5 25 crores వరకు అవుతుంది. ఈ 25 crores డెవలప్మెంట్ అనేది రీజన్ వైజ్ చేసుకుంటూ పోవాలి ఎంపీస్. సో ఇటువంటి స్కీమ్ని కూడా సస్పెండ్ చేసేసినారు ఫర్ ద 2 years వరకు. నెక్స్ట్ యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి 4000 crores అనేది వచ్చింది. సో ఈ అమౌంట్ని మొత్తం ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అమౌంట్ మొత్తము ఒక సిస్టమేటిక్ వేగా యూజ్ చేసి లోకల్ ఏరియాలో కానీ ఒక పంచాయత్ లెవెల్లో కానీ సిస్టమేటిక్ వేగా యూజ్ చేసేసి ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది తీసుకొని రావాలా. సో అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్లో ఇండియా మధ్య నేపాల్ మధ్య ఒక రేజ్ అవుతున్న సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి బైలాటరల్ టైజ్గా ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఈ డెడ్లాక్ని చేంజ్ చేయాలా. ఒక రీసెంట్గా నేపాల్ అనేది కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది, దాన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను నేను మ్యాప్లోకి. సో ఆ మ్యాప్ మీద ఈ క్వశ్చన్స్ అనేటివి రేజ్ అవుతున్నాయి. నేపాల్లో వచ్చేసి స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు ఇండియాకి
ఇండియాకి. సో ఈ సిచ్యువేషన్ జరిగినా కూడా ఇండియా అనేది సైలెన్స్గానే ఉంది, షైనెస్ అనేది ఫీల్ అవుతుంది, సిగ్గుపడుతుంది ఇండియా. కానీ ఇటువంటి కోవిడ్-19 అయిపోయిన తర్వాత మాట్లాడతామనేసి ఇండియా గవర్నమెంట్ చెప్తున్నారు. కానీ ప్రొటెస్ట్ అనేటివి నేపాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇండియా వాళ్ళు వచ్చేసి సైలెన్స్గా ఉన్నారు. దీని మీద యాక్షన్ అనేది తీసుకోవాలనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూ మ్యాప్ రీసెంట్గా నేపాల్ అనేది రిలీజ్ చేసింది. ఈ న్యూ మ్యాప్లో చూడండి లింపియాదురా మరియు కలపాని, లిపులేక్ ఈ 3 ఏరియాస్ వచ్చేసి మన ఇండియావే, కానీ వీళ్ళు వచ్చేసి వాళ్ళ మ్యాప్లోకి చూపించినారు. దీన్ని వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీ చూస్తే 1816లో ట్రీటీ ఆఫ్ సగోలి అనేది సైన్ చేసినారు. ఈ ట్రీటీ ఆఫ్ సగోలి వచ్చేసి మార్చ్ 4, 1816లో సైన్ చేసినారు. దీనికి డ్రాఫ్ట్ చేసిన డేట్ వచ్చేసి 2 జూన్ 1815లో డ్రాఫ్ట్ చేసినారు. దీనికి 1816లో వచ్చేసి రాటిఫైడ్ చేసినారు, అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసినారు. ఈ ట్రీటీ వచ్చేసి ముఖ్యంగా బ్రిటిష్ ఇండియా మరియు నేపాల్కి మధ్య జరిగిన ట్రీటీ. బ్రిటిష్ ఇండియా అని చెప్పొచ్చు, లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి మధ్య, లేదా నేపాల్లో ఉన్న రాజ్గురు గజరాజ్ మిశ్రా మధ్య జరిగిన ఈ ట్రీటీ ఇది. సో ఈ ట్రీటీ ప్రకారము ఈ ప్లేసెస్ కలపాని కానీ, లిపులేక్ కానీ, లింపియాదురా ఇవన్నీ ప్లేసెస్ ఇండియా కింద వస్తుంది. ఇవన్నీ ప్లేసెస్ కాళీ రివర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ కాళీ రివర్ దగ్గర ఉన్న రీజన్స్ ఇవన్నీ. సో ఈ రీజన్స్ అన్నీ ఇండియా కిందే వస్తాయి అనేసి ఈ ట్రీటీ ఆఫ్ సుగోలి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి రీసెంట్గా ఇండియా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియా తరపున ఒక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసింది. మన్సరోవర్ లేక్, కైలాష్ మన్సరోవర్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి దర్శనానికి పోవడానికి వీళ్ళు వచ్చేసి ఇండియా వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ చేయడం వలన ఈ నేపాల్ వాళ్ళు వచ్చేసి కొత్త మ్యాప్ని రిలీజ్ చేసినారు. ఇటువంటి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తున్నారు మీరు అనేసి వాళ్ళు చెప్పినారు. కానీ మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఊరికేనే సైలెన్స్గానే ఉన్నారు, దీని మీద యాక్షన్ ఏం తీసుకోవడం లేదు. రకాస్ లేక్ అప్పటి నుంచి ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆపేస్తున్నారు. ఈ రకాస్ లేక్ కూడా చూడొచ్చు మీరు. సో మన్సరోవర్ లేక్, నెక్స్ట్ కాళీ రివర్ చూడండి, కాళీ రివర్ ఇక్కడ పడతాయి. ఇవన్నీ కాలపాని, లిపు లేక్, లింపియాదురా ఇవన్నీ ఇక్కడ పడతాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మ్యాప్లో రకాస్ లేక్, ఇక్కడ కాళీ రివర్ చూడొచ్చు. నెక్స్ట్ దర్చౌలా, పితోగర్ ఏరియా, ఇదంతా ఇండియా మ్యాప్, ఉత్తరాఖండ్ ఏరియా ఇవన్నీ. నెక్స్ట్ మ్యాప్ చూడండి, ఇక్కడ లింపియాదురా, నెక్స్ట్ కలపాని, లిపులేక్ ఇవన్నీ ఇండియావే అని ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ చెప్తుంది. కానీ ఇవన్నీ నేపాల్వి అనేసి నేపాల్ అనేది కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు నేపాల్, ఇక్కడ ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి బోత్ సైడ్స్ నుంచి సొల్యూషన్ అనేది తీసుకొని రావాలా. ఇది 2015 నుంచి ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇండియా మాత్రము షైనెస్గా ఫీల్ అవుతుంది, డైలాగ్ మాట్లాడడానికి కోవిడ్-19 తర్వాత మాట్లాడదాము దీని మీద అనేసి చెప్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు వచ్చేసి దీని మీద యాక్షన్ అనేది తీసుకోవాలా. ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అనేది తీసుకుంటూ ముందుకెళ్ళాలా. ఒక డైలాగ్ని ఒక కన్స్ట్రక్టివ్ వేగా చేసుకుంటూ ఇద్దరు మధ్య ఉన్న బైలాటరల్ రిలేషన్షిప్ని కొనసాగాల అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లాక్డౌన్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఇక్కడ డేటా పాయింట్. ఇక్కడ చూడండి వర్స్ సిచ్యువేషన్లో ఉన్న కంట్రీస్ ఇవన్నీ ఇండియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఖతర్, రష్యా ఇవన్నీ వర్స్ సిచ్యువేషన్లో ఉన్నాయి. లాక్డౌన్ జరిగినా కూడా ఇప్పుడు అన్లాక్ 1లో ఈ సిచ్యువేషన్ని ఏం ట్యాకిల్ చేయలేకపోతున్నారు. సో ఇవన్నీ వర్డ్స్ సిచ్యువేషన్లో ఉన్నాయి. మన ఇండియా కూడా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండేది చూడండి, బ్యాడ్ కండిషన్లో ఉండేది చైనా, నెక్స్ట్ ఇరాన్, మెక్సికో, తర్వాత యుఎస్ఏ, బెల్జియం వచ్చేసి బెల్జియం, కెనడా, జర్మనీ, ఇటలీ, టర్కీ, యూకే ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్. ఇవన్నీ గుడ్ సిచ్యువేషన్లోనే ఉన్నాయి, ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాయి. లాక్డౌన్ జరిగిన తర్వాత ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాయి. కానీ ఇండియా మాత్రము వర్స్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ప్రిలిమ్ ఫోకస్ చూడండి ఒకసారి. తెలంగాణ స్టేట్స్ వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసేసి వీళ్ళకి వచ్చేసి మార్క్స్ ప్రీ ఫైనల్ మరియు అసెస్మెంట్ ద్వారా ఈ మార్క్స్ అనేటివి అలాట్మెంట్ చేసి గ్రేడింగ్ అనేది ఇవ్వండి అనేసి తెలంగాణ గవర్నమెంట్ నిన్న అనౌన్స్మెంట్ చేసింది. నెక్స్ట్ తెలంగాణ సీఎం వచ్చేసి కె చంద్రశేఖర్ రావు. ఇంకో అనౌన్స్మెంట్ చూడండి, ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఫిల్మ్ షూటింగ్ అనేది చేసుకోండి, లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఫిల్మ్ షూటింగ్ చేసుకోండి అనేసి ఈ అనౌన్స్మెంట్ కూడా స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కొత్త కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకొని వస్తున్నారు. సో వాటికి కావాల్సిన టైం పీరియడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. రైస్ కార్డ్ వచ్చేసి 10 డేస్లోనే అప్లికేషన్ వచ్చిన 10 డేస్ తర్వాత రైస్ కార్డ్ అనేది పంపియాల ఇళ్ళకి అనేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ 20 డేస్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేయాల అప్లికేషన్ వచ్చిన 20 డేస్లోనే. నెక్స్ట్ 10 డేస్లోనే పెన్షన్ కార్డు ఇచ్చేయాల. 90 డేస్లో హౌస్ పట్టాస్ అవన్నీ ఇచ్చేయాల. నియర్లీ 3 మంత్స్లోనే ఇచ్చేయాల. మీకేమన్నా దీని మీద కంప్లైంట్స్ చేయాలనుకుంటే 1902కి కాల్ చేయండి. నో కరప్షన్, నో డిస్క్రిమినేషన్ అనేసి మన గవర్నమెంట్ 100% సాటిస్ఫికేషన్ అనేది ఇస్తుంది అనేసి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను, నేను ఉన్నాను అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి బెర్హంపూర్. ఇది వచ్చేసి ఒడిశాలో ఉన్న ఐఐటి. ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు వచ్చేసి ఒక కొత్త షూస్ శానిటైజర్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డివైస్ ఉంది, ఇక్కడ పోయి నిలబడాలా డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ. సో వీళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి షూ సోల్ని క్లీనింగ్ శానిటైజ్ చేస్తుంది. దాని నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమీ స్ప్రెడ్ కాకుండా చేస్తుంది. సో ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. ఇది ఐఐటి బెర్హంపూర్ ఒడిశాలో స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి అల్ట్రా వైలెట్ రేస్ షూ సోల్ శానిటైజ్ చేస్తుంది. అల్ట్రా వైలెట్ రేస్ అనేటివి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ లార్సన్ అండ్ టర్బో ఎండి సిఓ అండ్ ఎండి వచ్చేసి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఏం డిక్లేర్ చేస్తున్నారు అంటే లేబర్ షార్టేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత COVID-19లో ఉన్నాం కాబట్టి ఈ లాక్డౌన్లో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ మంది 1 lakh మైగ్రెంట్ వర్కర్స్ వరకు వెళ్ళిపోయినారు వాళ్ళ హోమ్ స్టేట్స్కి. మైగ్రెంట్ వర్కర్స్ ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ అక్కడ నుంచి వచ్చిన మైగ్రెంట్ వర్కర్సే మన కంపెనీలో వర్క్ చేస్తున్నారు. యూపీ, నెక్స్ట్ ఒడిశా, ఇక్కడున్న స్టేట్స్ వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినారు. సో లేబర్ షార్టేజ్ నియర్లీ 1 lakh వర్కర్స్ వరకు వెళ్ళిపోయినారు. సో ఈ లేబర్ షార్టేజ్ మొత్తము రికవరీ కావాలా. ఇది వచ్చేసి జూన్ ఎండింగ్ వరకు ఈ సిచ్యువేషన్ ఉంటూనే ఉంటుంది. జూలై నుంచి లేబర్స్ అనేటివి వస్తారనేసి ఈయన ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం లార్సన్ అండ్ టర్బో సిఇఓ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ సిఇఓ డైరెక్టర్ వచ్చేసి డేవిడ్ మాల్పాస్. ఈయన ఏం చెప్తున్నారంటే ఇండియాకి వచ్చేసి ఎకనామీ అనేది 3.2% తగ్గిపోయింది. దీనికి వచ్చేసి గ్రోత్ 3.1%. నెక్స్ట్ ఫైనాన్షియల్ 2022లో గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు మాత్రము 3.2% దిగిపోయింది బికాజ్ ఆఫ్ COVID-19 డిజీజ్ వలన, లాక్డౌన్ అనే జరిగిన ప్రాసెస్ కాబట్టి. సో దీనివలన ఈ రిసెషన్ అనేది వచ్చిందనేసి ఈయన డేవిడ్ మాల్పాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ చైనాలో వుహాన్ వైరస్ వచ్చింది కదా, కరోనా వైరస్ COVID-19 2. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు బయటికి పడింది చైనాలో వచ్చేసి 14 మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్కి 2 years వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి వర్క్ హార్డ్ చేస్తున్నారు. సో ఇలా వీళ్ళ దగ్గర నుంచి మేము మోటివేషన్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చేసి ఫస్ట్ COVID-19 ఫ్రీ కంట్రీ డిక్లేర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి జెసిండా ఆర్డర్న్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మన కంట్రీ వచ్చేసి ఫస్ట్ కంట్రీ అయింది. COVID-19 నుంచి బయటికి పడినాము, ఒక ఫ్రెష్ కేసు కూడా లేదు. సో మేము వర్క్ హార్డ్ అనేది ఎక్కువగా చేసినాము. సో లాక్డౌన్ నుంచి ఒక మంచి స్టెప్స్ అనేటివి తీసుకున్నాము. అందువలన ఈ సిచ్యువేషన్ మనకి ఈరోజు దక్కింది, ఈ మెరిట్ అనేది మనకు వచ్చింది ఈరోజు అనేసి ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ జెసిండా ఆర్డర్న్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఇది INS షార్డూల్. ముఖ్యంగా 233 పీపుల్స్ ఇరాన్ దగ్గర నుంచి బ్యాక్ టు ఇండియా పిలుచుకున్నారు. ఎందుకంటే అక్కడ ఈ లాక్డౌన్ అనేది జరిగింది కదా, అందువల్ల చాలా వర్కర్స్ వాళ్ళంతా బ్యాక్ టు ఇండియా వచ్చేస్తున్నారు ఇరాన్ నుంచి. సో దీనికోసం INS షార్డూల్ షిప్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.